సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడు. యాక్టింగ్ లో ట్రైనింగ్ అవుతూ అప్పుడప్పుడు స్కిట్స్ చేసి ఫ్యాన్స్ ని హుషారెత్తిస్తున్నాడు. ఈ లెక్కన మహేష్ వారసుడు గౌతమ్ వెండితెరపైకి రావడానికి పెద్దగా టైం లేదు. అయితే ఏకంగా హాలీవుడ్ మూవీతో వస్తాడా లేదంటే తెలుగు సినిమాతో వస్తాడా తెలియాల్సి ఉంది. ఇంతవరకు పాన్ ఇండియా మూవీ చేయని మహేష్ బాబు రాజమౌళి సినిమాతో ఏకంగా హాలీవుడ్ లోకి వెళ్తున్నాడు. ఇక వారసుడు గౌతమ్ డైరెక్ట్ గా హాలీవుడ్ మూవీతో తెరంగేట్రం చేసేలా కనిపిస్తున్నాడు. న్యూయార్క్ లోని యూనివర్సిటీలో యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్న గౌతమ్ ఓ స్కిట్ లో యాక్టింగ్ స్కిల్స్ బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. వీడియో మొదట్లో కామ్ గా కనిపించిన గౌతమ్ ఆ తర్వాత అగ్రెసివ్ గా కనిపించాడు. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ రావడంతో డైలాగ్ వినిపించలేదు. తాత కృష్ణ, నాన్న మహేష్ నట వారసత్వాన్ని కొనసాగించాలని డిసైడ్ అయి యాక్టింగ్ లో ట్రైనింగ్ అవుతున్నాడు గౌతమ్. కొంతకాలం క్రితం గౌతమ్ లండన్ లో తొలి స్టేజ్ షో ఇచ్చిన వీడియోను నమ్రత పోస్ట్ చేసింది. గౌతమ్ నేనొక్కడిని మూవీలో చిన్నప్పటి మహేష్ లా నటించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ ఒక్క సినిమా తప్ప మరో మూవీ చేయలేదు. ఘట్టంనేని ఫ్యామిలీలో యాక్టింగ్ అందరి సొంతమైంది. మేల్ ఫిమేల్ అన్న తేడా లేకుండా నటించేశారు. మహేష్ అక్క మంజుల నటిగా 9 సినిమాల్లో నటించింది. ఇక మహేష్ వారసురాలు సితారా సర్కార్ వారి పాట ప్రమోషనల్ వీడియోలో నటించింది. గౌతమ్ ఒకటి అరా స్కిట్స్ తో మాత్రమే కనిపించిన సితారా మాత్రం మహేష్ సాంగ్స్, రీల్స్ తో తండ్రిని మించిన డాన్సర్ అనిపించుకుంది. మరోవైపు జ్యువెలరీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ చిన్న వయసులోనే కోట్లు సంపాదిస్తోంది సితారా. చిన్నప్పటి నుంచే క్లాసికల్, వెస్టర్న్ డాన్స్ నేర్చుకున్న సితారా మంచి ఈస్ తో డాన్స్ చేస్తోంది. నమ్రత అప్పుడప్పుడు కూతురు డాన్స్ వీడియోలను పోస్ట్ చేయగా మహేష్ మురిసిపోయేవాడు. మహేష్ సినిమా వచ్చిందంటే అందులోని పాటలకు డాన్స్ చేసి సినిమాకు ప్రమోషన్ తీసుకొస్తోంది సితారా. సర్కార్ వారి పాటలోని కళావతి సాంగ్ కు డాన్స్ చేయగా నాకంటే బాగా చేశామంటూ తెగ మెచ్చేసుకున్నాడు మహేష్. గుంటూరు కారంలోని 2 పాటలకు ఆడిపాడింది.